గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మా సోదర సమానుడు కొరుట్ల శాసనసభ్యులు ఇంకా కొందరు రకరకాలుగా మాట్లాడింది. మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా? ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు అటు గెలిచి పనిచేశారు. సో అవన్నీ అప్పుడు వీరు కదా కలిసి ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అనుభవాలు ఇప్పటికే చెప్పారు ప్రెస్లలో, చెప్పేది లేదు. అదే రకంగా నాకు కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి, పనులు కావాలి. మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికే 32 కోట్లు వేస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలకు తీసుకున్నారు, ఒకరైతే బాగా విమర్శించారు. వారు వేరే పార్టీకి ఇంగ్లుండి బీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ లో ఉండి వేరే పార్టీ కోటేసిందని చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది. ఇక మా కొరుట్ల శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే నన్ను బాగా అన్నాడట. ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నన్ను అంటే అన్నాడు, వయసులో చిన్నవాడైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అట్లా మాట్లాడాలంటే నాకు కూడా మెట్పల్లిలో మాట్లాడచ్చు. మనకి ఇక్కడ ఛాన్స్ చూస్తానంటే ఇంతకంటే ఎక్కువ పరిచయాలు నాకు మెట్పల్లి ఉంది. అవన్నీ కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత హుందాతనం ఉండాలి. ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఏం చేసామని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను నిన్న ఇక్కడ మా వేదిక పైన కేటీఆర్ గారి మీటింగ్ జగిత్యాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా నన్ను విమర్శించి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చిందో లేదో రకరకాలుగా నిందించిన వాళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం, అంతే తప్ప వేరే కాదు. దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా. వేరేది కొందరు ఆర్థిక విషయంలో